సరే వదిలే మంగళ. నువ్వో మాట అంటావు, నేనో మాట అంటాను. వ్యంగ్యంగా మాట్లాడకు. పేదరికం అన్న దిగులొద్దు. వాళ్లకుంది మనకు లేదన్న ద్వేషం వదిలే. ఉన్నదాంట్లో సంతృప్తి పట్టం నేర్చుకో. అప్పుడు మనసు తేలికవుతుంది మంగళ. సహిస్తూ ఉండగలమా బావా? ఎప్పుడు పడిపోతుందో ఇల్లు. మీకు అన్నీ ఉన్నాయి, మీకు కొన్ని కష్టాలు అర్థం కావు బావా. సర్లే వదిలేయండి, భోంచేద్దాం. బావగారు, మహాదేవి అక్క మీ చేష్టలకు బాధపడి ఉంటారు. మీరు దేవుడి విగ్రహాన్ని బయటపడేసి దేవుడి గదికి తాళం వేశారు కదా. మా అన్న పైల్మాన్. ప్రపంచంలో అందరూ ఇంట్లో నుండి మనుషుల్ని, వైన్ షాప్ నుండి తాగుబోతుల్ని, లడ్డూ రేటు ఎక్కువ చేసి గుళ్ళో నుండి భక్తుల్ని బయటేస్తే మా అన్న దేవుణ్ణే బయటేశాడు. పరమవీర చక్రవర్తి నీకు అన్నయ్య. దేవుడి విషయం ఎత్తకండి, మొగుడు పెళ్ళాలిద్దరు. దేవుడు లేడు మంగళ. పూర్వకాలంలో పనిలేనివాడు ఎవడో ఒక దొంగ విధవ రాయించెక్కి పిల్లను గురువు ఒకటి పెట్టి తలకొక కిరీటం పెట్టి వీడే కృష్ణ పరమాత్ముడు అని జనాల ముందు షో కేసులా పెట్టుంటాడు. మీరు కూడా అలాంటిదాన్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తారు. తెలివి తక్కువ జనం. దేవుడంటే దేవుడు. ఇదేంటక్కా? రుణశేషం ఉంచుకుని బతకూడదనుకున్నాను. 13,000 ఉన్నాయి, చూసుకో. ఎందుకు ఇప్పుడు 13,000 రూపాయలు? నువ్వు బాకీ ఇవ్వాలి, సరే ఒప్పుకుంటాను. కానీ పద్ధతి కాస్ట్లీ కాకూడదు. ఇక ముందు కాస్ట్లీ పద్ధతులనే ఆచరించాల్సి ఉంటుంది. పేదవాళ్ళకి కష్టమవుతుంది. వెనక్కి తీసుకో అన్నయ్య. నా భార్య డిశ్చార్జ్ అయినప్పుడు కొంత డబ్బిచ్చావు. పార్వతీ మహాదేవి ఏ క్షణానైనా పడిపోయేలా ఉండే ఇంట్లో ఒక నెల ఉన్నారు. దాని అద్దె కూడా ఉంది. అవమానించాలని ఉద్దేశంతోనే భోజనానికి రండి అని చెప్పి అవమానం చేస్తావా? మనిషివేనా? మేం చేసిన దానికి విలువలేదా? పంచాయతీలో నీ ఇల్లు పోగొట్టుకున్నప్పుడు నీ పొగరు నీ భార్య బిడ్డల్ని కాపాడిందా? అందుకే ఈ భిక్ష. ఇలా చేయకన్నయ్యా, మనసుకి ఎంతో బాధేస్తుంది. తెగిపోయిన చెప్పులేసుకున్నా ఇలాంటి వాళ్లకు జాలి ఉండదు. నన్ను జైల్లోనే ఉంచాలని ప్లాన్ చేశాడ్రా మీ నాన్న. అలాంటి వాడు కొడుకు బాధపడితే నాకేంటంట? ఏయ్ చెప్పు మహాదేవి, నేను మా నాన్న లాంటి వాడిని కాదని. ఏయ్ అదేంట్రా చెప్పేది? తనకు తెలుసు నేను అలాంటి వాడిని. కలిసి పుట్టారు, కలిసి పెరిగారు. కలిసి పుట్టలేదు, కానీ ఒకటిగా కలిసి బ్రతకాలనుకుంటున్నాం. నా కూతురుతో కలిసి సహజీవనం చేద్దామని ఎలా అనుకున్నారా నువ్వు? ఊళ్ళో వాళ్ళ ముందు ఇలా చెప్పుకు తిరిగితే నా మర్యాద పోదా? చూడు, నేను మర్యాద పోయేలా ఏం మాట్లాడలేదు. నా కూతురు పేరు నీ నోటి వెంట వస్తే నా మర్యాద పోతుంది. నీచమైన వంశం మీది. తల తిక్కగా మాట్లాడుతున్నదే నువ్వు. నాకు చేయి చూపిస్తూ మాట్లాడతావా? చేయి దించరా ముందు. గౌరవం ఇస్తే తీసుకునే అర్హత లేదు నీకు. నా అర్హత గురించి మాట్లాడతావురా నువ్వు? దొంగ వెధవా! కేశవనాథ్ కొడుకు సురేంద్రుని కొట్టాడు. కొట్టింది మా అన్నయ్య. ఇక కేశవనాథ్ ఊరుకుంటాడా? అతని తుపాకీ మాట్లాడుతుంది. వాళ్ళని ఎదిరించి బతకగలవా? అయ్యో, మీరెందుకు అంత కంగారు పడతారు? వంట చేసింది వాళ్ళు, ఇప్పుడు తింటారు. మీ అన్నకు దురహంకారం. ఇకనైనా బుద్ధి వస్తుందేమో. మీ అన్న చెయ్యి పెద్దదైనట్టుంది. ఇప్పుడు కేశవనాథ్ గారు కత్తిరించేస్తారులే. కేశవనాథ్ కోపాన్ని ఎదిరించి దాన్ని తగ్గించే శక్తి నాకొక్కడికే ఉంది. కానీ ఏం చేద్దాం? వాళ్ళ నుండి మనకు ₹1,00,00,000 రావాల్సి ఉంది. ఇప్పుడు మా అన్నయ్య నాశనం చేశాడు కదా. అరే, వాళ్ళ అబ్బాయిని మీరు కొట్టలేదు కదా. శంఖం దొరకలేదు కదా. మధ్యలో అన్నీ గొడవటి. శంఖం ఇస్తేనే ₹1,00,00,000 వచ్చేది. నోట్లో పొల్లి లేని ముసలిని కాటికి పోయే ముసలాన్ని చూసి కితకితలు పెట్టిందట. అలాగుంది నా కథ. ఇప్పుడేంటి? మీకు కేశవనాథ్కి శంఖం కావాలి, అంతేగా? వాళ్ళకి తరతరాల నుండి వచ్చే శంఖంతో పూజ చేసుకోవాలి ఉందట. అబ్బా, నీకు ఇవన్నీ అర్థం కాదులే, వదిలే. కాలి శంఖం కాలి శంఖం కాలి శంఖం. ఏమండి? ఇది ఎక్కడ శంఖమే? మహాదేవి ఇంట్లో ఉన్నదే. దొంగతనం నువ్వెప్పుడు నేర్చుకున్నావే? దొంగను అనకండి చెప్తున్నాను. అందరూ మాట్లాడుకుంటున్నారు కదా, నేను గమ్మున వెళ్ళి తెచ్చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు ఉండాల్సిందానివి. ఆ దేవుని చదరంగంలో కోపడుకు గోపాలు. కోపానికి విచక్షణ జ్ఞానాన్ని తగ్గించే శక్తి ఉంటుంది. కోపం ఆత్మహత్యకు ప్రేరకం. భజ గోవిందం హరి గోవిందం నీ పాద చరణాలకు దండం. గోవిందం హరి గోవిందం.